ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించింది. ఇటు అసెంబ్లీలో అటు శాసన మండలిలో బిల్లుకు ఆమోదం లభించింది. మాజీ ఐఏఎస్ అధికారి రంజన్ మిశ్రా నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ నివేదికకు ఏపీ అసెంబ్లీ, శాసన మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఇందులో భాగంగా ఏ కేటగిరీలో రెల్లి మరో 12 ఉపకులాలు ఉంటాయి. ఇక బి కేటగిరీలో మాదిగతో పాటు 18 ఉపకులాలుంటాయి. సి కేటగిరీలో మాలతో పాటు 25 ఉపకులాలుంటాయి. డి కేటగిరీలో ఆది, ఆంధ్ర సహా ఉపకులాలుంటాయి. మొదటి 100 రోస్టర్ పాయింట్స్ లో గ్రూప్ ఏ రెల్లి మరియు సబ్ కాస్ట్ వారికి 1%, గ్రూప్ బి మాదిక అండ్ సబ్ కాస్ట్ వారికి 6%, గ్రూప్ సి మాల అండ్ సబ్ కాస్ట్ వారికి 8% వర్తిస్తుంది. రెండవ 100 రోస్టర్ పాయింట్స్ లో గ్రూప్ ఏ వారికి 1%, గ్రూప్ బి వారికి 7%, గ్రూప్ సి వారికి 7% వర్తించనుంది. ఎస్సీ వర్గీకరణ బిల్లుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించింది. అటు శాసన మండలిలో బిల్లుకు ఆమోదం లభించింది. మాజీ ఐఏఎస్ అధికారి రంజన్ మిశ్రా నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ నివేదికకు ఏపీ అసెంబ్లీ, శాసన మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. వైశాలి, కీలకమైన ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం వేసింది, ఆమోదం లభించింది. సీఎం చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగం ద్వారా ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లుపై పూర్తిగా స్పష్టత ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ బిల్లును కూడా సమర్థించడం జరిగింది. మొత్తం సుదీర్ఘమైన ఏదైతే ఏపీ ప్రభుత్వం నియమించిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు చేసిన అధ్యయనాన్ని, 13 జిల్లాల్లో జరిపిన అధ్యయనాన్ని, అదేవిధంగా 3 కేటగిరీలుగా ఈ ఎస్సీ కులాలను విభజించిన తీరును కూడా సీఎం చంద్రబాబు అసెంబ్లీకి వివరించడం జరిగింది. దీంతో సభ్యులు ఏదైతే మొత్తం సుదీర్ఘ వివరణ తర్వాత ఈ బిల్లును కూడా అసెంబ్లీ ఆమోదించడం జరిగింది. అటు శాసన మండలిలో కూడా ఆమోదం జరిగింది. బిల్లు చూస్తే కనుక దీనిపై ప్రధానంగా ఇటు ఉభయ గోదావరి జిల్లాల్లోనూ మాల సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ఈ జిల్లాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై ఇప్పటికే కొన్ని అభ్యంతరాలు అయితే ఉన్నాయి, కొన్ని ఆందోళనలు కూడా జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా అసెంబ్లీలో ఈ బిల్లు ఆమోదం పొందింది. దీనికి సంబంధించి చూస్తే కనుక జిల్లాల వారీగా, అంటే 2026లో జనాభా లెక్కలు పూర్తయిన తర్వాత జిల్లాల వారీగా ఏదైతే ఈ వర్గీకరణ ఉంటుందని చెప్పి కూడా సీఎం చంద్రబాబు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఇటు రోస్టర్ పాయింట్స్ ఏదైతే ఈ ఉద్యోగులకు సంబంధించి, రిజర్వేషన్లకు సంబంధించి, అటు ఏదైతే నియామకాలు, అదేవిధంగా ప్రమోషన్లకు సంబంధించి పరిగణలోకి తీసుకునే రోస్టర్ పాయింట్స్ కి సంబంధించి కూడా బ్యాలెన్స్ చేశారని చెప్పి కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. మొత్తం 200 రోస్టర్ పాయింట్స్ ప్రాతిపదికగా ఈ ఉపకాలాలన్నింటినీ కూడా సంబంధించి అవకాశాలు కూడా ఉంటాయని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లు సందర్భంగా కూడా సీఎం చంద్రబాబు గత నుంచి కూడా ఎన్టీఆర్ హయాంలో సామాజిక న్యాయం కోసం టీడీపీ జరిపిన కృషిని, అదేవిధంగా మందకృష్ణ మాదిగ ఈ ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ చేసిన కృషిని కూడా సీఎం చంద్రబాబు కూడా వివరించడం జరిగింది. మొత్తమే చూస్తే కనుక ఎక్కడా కూడా ఈ కన్ఫ్యూజన్ లేకుండా ఒక క్లారిటీగానే ఈ బిల్లును తీసుకొచ్చినట్టుగా కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అదే బిల్లు నేపథ్యంలో అభ్యంతరాలు అయితే అలాగే కొనసాగుతున్నాయి. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన ఇప్పటికే మార్పులు వచ్చాయి కాబట్టి ఈ వర్గీకరణ సరైనది కాదని చెప్పి కూడా అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా నిరుద్యోగుల నుంచి కూడా ఈ వర్గీకరణ బిల్లు కారణంగానే దాదాపు 9 నెలల నుంచి కూడా డిఎస్సీ సంబంధించిన నియామక పరీక్ష అయితే ఇప్పటికే ప్రక్రియ అయితే పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ వర్గీకరణ కోసమే ఆ డిఎస్సీ నియామక పరీక్ష ఏదైతే తొలి సంతకం ముఖ్యమంత్రి అయిన తర్వాత కుటుంబ ప్రభుత్వంలో చంద్రబాబు పెట్టిన తొలి సంతకం డిఎస్సీ పరీక్షకు సంబంధించి కూడా నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ వర్గీకరణ తర్వాత అయినా ఈ డిఎస్సీ పరీక్షను త్వరగా పూర్తి చేయాలని చెప్పి కూడా డిమాండ్లు వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అటు తెలంగాణలోను ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఇప్పటికే తెలంగాణలో ఆమోదం పొందిన తర్వాత ఈ వర్గీకరణ బిల్లు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆమోదం పొందిన నేపథ్యంలో ఇది అమల్లోకి రాబోతుంది. అయితే దీనికి సంబంధించిన అభ్యంతరాలు అయితే మాత్రం అలాగే కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.